ప్రభు మూడోసారి సేవ క్రింద బోధపడతా యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. మీ తిరుసుల చేత లోకం రచించితిరే. యేసు ప్రభు మూడవసారి స్లేవ క్రింద పడుటను యోచించడము గాక. గాయముల వల్ల వారు బలహీనులయ్యిరి. కొలపాతకుల నిష్ఠూరము మితమించి ఉండెను. కర్తకు కదులుటే కష్టముగా ఉండినను. తీవ్రముగా నడవలేనని రాణులు తొందర చేయుచుండిరి. నా రక్షకుడైన యేసువా, మీ ప్రేమను తిరస్కరింపచేసిన నా దుర్గుణములను ఈ లోకాసలను జయించుటకు మీరు కపాల కొండకు పోవునప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలమును చూచి నాకు వరప్రసాదమును దయచేయండి. నేను బలహీనుడనై ఉన్నాను. నా సొంత బలము చేత పాపములను విడిచిపెట్టలేను. మీ సహాయ వరప్రసాదం నాకు ఇచ్చిన ఎడల ఇంకా ఏనాటికి పాపంలో పడను. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపండి గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు రెట్టుకోండి. మా యొద్ద పనివారు మేము మన్నించచ్చు, మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ సోదరు ఎందుకు ప్రవేశింపనవక కీడు రక్షించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణాసమందును ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఎప్పుడెప్పుడు సదాకాలము కలుగును గాక. ఆమె దయగా ఉండండి స్వామి. సమాధానమందు విశ్రమింతురు గాక. వంటానా గాయమంతా నంటగా వస్త్రాల నెల్ల గంటే నేర్చే లాగిరి.